దేవునికి స్తోత్రం. ఇది నా సర్వోన్నతుని వాగ్దానం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. లూకా 2:11. సర్వోన్నతుడైన దేవాదేవుని బిడ్లారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ క్రిస్మస్ శుభాలు కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకంలో జన్మించిన దినం మొదలుకొని ఆరోహణం వరకు కూడా ఆయన మాటలు, ఆయన మార్గము, ఆయన పనులు అన్నీ అద్భుతాలే. రాజులందరూ నేలు మహారాజు యేసుక్రీస్తు, సర్వశక్తులన్నిటిపైన సామ్రాట్ మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారే. ఈ లోకమంతా ఏలుబడి చేస్తున్న అద్వితీయ సత్యస్వరూపైన ఆయనే మంత్రశక్తుల బంధములన్నిటినీ తెంచిన మహావీర చక్రవర్తి యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆయనే ఆశ్చర్యకరుడు, అతి బలవంతుడు, నేడు మనకు చాలిన మహాదేవుడు. యేసు ఒక్కడే. ఆయనే లోకరక్షకుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయనే మన పాపములను శాంతికరమైనాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమైన మహాదేవుడైన ఆయన అందరికీ రక్షకుడు. ఆయన ప్రతి వారికిని ప్రతి చోట అవసరమైన రక్షకుడు, దేవుని కుమారుడు. ఆయన నిత్యుడు. పరలోక భాగ్యాన్ని విడిచి వచ్చిన వారు, పరదేశిలా ప్రయాణించిన వాడు, మనకు నిత్య రక్షణ కలుగు చేస్తున్న గొప్ప దేవుడు. దేవుని బిడ్డలారా, నిత్య జీవాన్ని ఇవ్వడానికే కలవరి స్థలం వరకు ప్రయాణించిన మహావీర చక్రవర్తి ఆయన సాత్వికుడుగా, దీనుడుగా వచ్చాడు. బెత్లెహేమున పశువుల తొట్టిలో ఒక శిశువుగా ప్రవలించాడు. మచ్చలేని గొర్రెపిల్ల, మహిమగల ప్రభు మానవ రూపం దాల్చి వచ్చాడు. దేవుడు గలిలయ మనిషిగా తునీకరించబడి తిరస్కరించబడిన వాడు ఈయన మాత్రమే. యుగ యుగములకును స్తుతులకు పాత్రుడు, హరువుడు. ఆయన్ని ఎరగడానికి ఒకే ఒక మార్గం, ఆయన రక్షకుడని. ఎవరి వలనను రక్షణ కలగదు. యేసు నామంలోనే రక్షణ. యేసు వైపు చూసి రక్షణ పొందండి. ఈ లోక పాప జ్ఞాపకాలతో పరితపిస్తూ కుమిలిపోవడం కంటే యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించడం మంచిది. అదే క్రిస్మస్, అదే క్రీస్తు ఆరాధన, అదే సర్వసత్య సంపూర్ణుడైన దేవాదేవునికి మహిమకరంగా జీవించడమే మనకు ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, ఆ దేవాదేవుడికి మహిమార్థంగా ఈ క్రిస్మస్ రోజున ప్రసన్నమైన ప్రతి ఆత్మకార్యం మీరు పొందుకోవడానికి, ఆ దేవాదేవుడికి మహాకృపను మీరు పొందుకోవడానికి, సర్వోన్నతుడైన దేవుని యొక్క కృపను, ఆ త్రేక దేవుడి యొక్క ఆశీర్వాదాలతో నింపటానికి ఈ మంచి రోజు, ఈ మహోన్నతమైన రోజు, ఈ సుందరమైన రోజునే ప్రభుని నామానికి మహిమకరంగా, మీకు ఆశీర్వాదకరంగా ఆయనతో కొనసాగండి. ఆ దేవాదేవుని యొక్క మహాకృపనిచ్చు మీతో నిల్చుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ సర్వోన్నతుడైన పరమ తండ్రి, ఈ దినం ప్రభా మీరు మాకిచ్చిన మహత్తైన రోజు, ఈ యొక్క శుభదినం, ఈ మహాదినం, ఈ రక్షణ దినం దేవా, నీ కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారిని మా కొరకు మీరు పంపించారు. దేవా, మా కొరకు రక్షకుడిని మీరు పంపించారు. మా కొరకు అభిషేక్తుని మీరు పంపించారు. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మీ పాదాలకి స్తోత్రాలు, మీ పాదాలకి వందనాలనైనా. దయచేసి మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి దీవించి జరగనైన సంవత్సరం అంతలో మీ కృప దయచేసి మాకున్న లోటుపాట్లను అక్కలను తీర్చి మీ బిడ్డలుగా, మీ కుమారులుగా, మీ కుమార్తెలను తీర్చిదిద్ది పరిశుద్ధాత్మ మీ అధికారంతో మమ్మల్ని నింపి మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి బలపరిచి మీ సన్నిధి మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.